బెంగాల్ దంగల్ ముగిసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్న బీజేపీ నాయకులు అదే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఒకరు పోతే మరొకరు అన్నట్లు జాతీయ నాయకులు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ తాజా పరిణామాలను చూస్తుంటే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లే అనిపిస్తుంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, పార్టీ విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అడుగులు వేస్తోందా? ఢిల్లీ నుంచి జాతీయ నాయకత్వం ఇస్తున్న సంకేతాలు ఏంటి? టేక్ ఏ లుక్. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందా అంటే అవును అనే సమాధానం చెబుతున్నారు కాషాయ నేతలు. ఢిల్లీ నుంచి వస్తున్న వరుస సంకేతాలు అదే చెబుతున్నాయన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జేపీ నడ్డా వరుసగా తెలంగాణలో పర్యటించారు. అంతేకాదు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా హైదరాబాద్కు రావడంతో వారి దూకుడు మరింత పెరిగినట్లనిపిస్తుంది. తెలంగాణను రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రంగా భావించిన బీజేపీ అధిష్టానం క్యాడర్కు స్పష్టమైన సందేశం ఇస్తుందని పార్టీ వర్గాల్లో టాక్. కేంద్ర మంత్రుల పర్యటనలు కేవలం అధికారిక కార్యక్రమాలకే కాకుండా పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ఓవైపు కేంద్రం ఇస్తున్న నిధులు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు పార్టీ నిర్మాణం, మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలు, స్థానిక నాయకత్వంతో సమీక్షలు కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారట. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే వ్యూహంతోనే ఈ వరుస పర్యటనలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకోసమే బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తూ అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. జేపీ నడ్డా హైదరాబాద్ ఎయిమ్స్ పై రివ్యూ చేయడంతో ఎయిమ్స్ ఆసుపత్రిని తామే కట్టించామన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రులు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.